నేను నా ఆకారం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను. ఒక ఎలుక జీవితం చాలా కష్టంగా ఉంటుంది. మీరు త్వరగా నన్ను ఏదో ఒక పెద్ద జంతువులా మార్చేయండి. ఏం పర్వాలేదు. నువ్వు గత 3 నెలలుగా నా ప్రతి మాట వింటున్నావు. ఇప్పుడు నేను నువ్వు ఇబ్బంది పడుతున్న ఈ చిన్న ఆకారం నుండి పెద్ద ఆకారంలోకి నిన్ను మారుస్తాను. పద, ఈ మాయావి ఇంటి లోపలికి వెళ్ళు. తన మాట విని ఆ ఎలుక ఇంటి లోపలకు వెళ్ళిపోయింది. ఆబ్రాకదాబ్రా. ఈ ఎలుక ఇప్పటికిప్పుడే ఒక గొర్రె పిల్లలా మారి బయటికి రావాలి. తను అలా అన్న వెంటనే ఇంటి లోపల నుండి ఒక గొర్రె పిల్ల బయటికొచ్చింది. ఓహో, నేనొక గొర్రె పిల్లలా మారిపోయాను. అరే వా, ఇతను చాలా అద్భుతమైన మాంత్రికుడిలా ఉన్నాడు. మూన్లాండ్ అడవిలో ఏనుగు, జింక మరియు కుందేలు యొక్క స్నేహం గురించి అందరూ చెప్పుకునేవారు. ఈ మూడూ కలిసి వాళ్ళ అడవిపైన వచ్చే పెద్ద పెద్ద సమస్యలన్నింటినీ సాల్వ్ చేసేవి. ఇంకోవైపు డంకీ గాడిద చేసే పనుల వల్ల అన్నీ ఇబ్బంది పడేవి. ఏనుగు, జింక మరియు కుందేలు, మీ ముగ్గురి కష్టం వల్ల ఇంకా తెలివితేటల వల్ల మన అడవిలో ఉన్న కొండల కింది భాగం డంకీ కారణంగా పాడైపోయిందో అది తిరిగి మళ్ళీ పచ్చగా మారింది. మేము చాలా అదృష్టవంతులం. మా అడవిలో మీలాంటి జంతువులు ఉంటున్నాయి కాబట్టి. ఈ మాట విని అన్నీ చాలా సంతోషించాయి. కాని డంకీ లోపలే కుళ్ళుతో రగిలిపోతుంది. నా వల్ల ఒక చిన్న పొరపాటు జరిగింది. దానివల్ల ఈ ముగ్గురికి ప్రశంసలు పొందే అవకాశం దొరికింది. డంకీ, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. అందుకే నేను 3 రోజులు నిన్ను అడవి నుండి వెలివేస్తున్నాను. అలాగే షేర్ఖాన్, మీరు ఎలా చెబితే అలా. తను పైపైనే అలా అంది. ఇంకా షేర్ఖాన్ ఆదేశం ప్రకారం అడవి నుండి బయటకు వెళ్ళిపోయింది. నేను కేవలం 5 చెట్లు, 20-30 మొక్కలు, అలాగే 100-200 పువ్వుల్ని పాడు చేశాను. అది కూడా పొరపాటున. కానీ ఈ షేర్ఖాన్ నన్ను అడవిలో నుండి పంపించేశాడు. నాకైతే సింహంలా మారి ఈ షేర్ఖాన్ని అంతం చేయాలనిపిస్తోంది. తను గొణుగుతూ వేరే అడవి లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడే తను ఎదురుగా ఒక వింత దృశ్యం చూసింది. ఒక అందమైన ఇల్లు, ఇంకా దాని బయట ఒక నక్క నించుని ఉంది. నేను నా ఆకారం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను. ఒక ఎలుక జీవితం చాలా కష్టంగా ఉంటుంది. మీరు త్వరగా నన్ను ఏదో ఒక పెద్ద జంతువులా మార్చేయండి. ఏం పర్వాలేదు. నువ్వు గత 3 నెలలుగా నా ప్రతి మాట వింటున్నావు. ఇప్పుడు నేను నువ్వు ఇబ్బంది పడుతున్న ఈ చిన్న ఆకారం నుండి పెద్ద ఆకారంలోకి నిన్ను మారుస్తాను. పద, ఈ మాయావి ఇంటి లోపలికి వెళ్ళు. తన మాట విని ఆ ఎలుక ఇంటి లోపలకు వెళ్ళిపోయింది. ఆబ్రాకదాబ్రా. ఈ ఎలుక ఇప్పటికిప్పుడే ఒక గొర్రె పిల్లలా మారి బయటికి రావాలి. తను అలా అన్న వెంటనే ఇంటి లోపల నుండి ఒక గొర్రె పిల్ల బయటికొచ్చింది. ఓహో, నేనొక గొర్రె పిల్లలా మారిపోయాను. అరే వా, ఇతను చాలా అద్భుతమైన మాంత్రికుడిలా ఉన్నాడు. గాడిద పరిగెత్తుకుంటూ తన దగ్గరకు చేరుకుంది. నన్ను కూడా వెంటనే సింహంలా మార్చేయన్నా. నాకు గాడిదలా ఉండాలని లేదు. అరే, ఒక్క నిమిషం తమ్ముడు, ఎందుకంత తొందరపడుతున్నావు? షేర్ఖాన్ నన్ను నా అడవిలో నుండి వెలేశాడు. నేను తనతో పోరాడి తనని అడవి నుండి పంపించి నా పగ తీర్చుకోవాలి. నువ్వు నన్ను సింహంలా మార్చేస్తే అప్పుడు నా పగ పూర్తి అవుతుంది. నేను ఊరికే ఈ ఎలకని గొర్రె పిల్లలా మార్చలేదు. తను ఎన్నో నెలలు నాకు సేవలు చేసింది, అలాగే ఎన్నో పనులు చేసి పెట్టింది. అయితే సరే, నేను కూడా నీకు చాలా సేవలు చేస్తాను. చెప్పు, నేనేం చేయాల్సి ఉంటుందో. ఈ మాట విని నక్క మొహంపైన చిరునవ్వు వచ్చింది. మింకీ పిచ్చుక ఇప్పుడే 2 గుడ్లు పెట్టి చాలా సంతోషంగా ఉంది. వా, నేను ఈరోజు 2 గుడ్లు పెట్టాను. ఇంకా త్వరలోనే నేను తల్లినైపోతాను. గుడ్లు పెట్టిన తరువాత తనకి దాహంగా ఉంటే తను నీళ్లు తాగడానికి చెరువు దగ్గరకు వెళ్ళింది. తిరిగి వచ్చి చూస్తే తన గుడ్లు మాయమైపోయాయి. అయ్యో దేవుడా, నా గుడ్లు! తను కంగారు పడుతూ గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టింది. జంతువులన్నీ తన చుట్టూ వచ్చి చేరాయి. తనని అలా ఏడుస్తూ చూసి వాటికి కూడా బాధ కలిగింది. మరుసటి రోజు కాలు ఎలుగుబంటి తన గుహలో కూర్చునుంది. పక్కనే తన బిడ్డ నిద్రపోతోంది. కాపాడండి, కాపాడండి, ఎవరైనా ఉన్నారా? అయ్యో, అక్కడెవరికో సహాయం కావాలనుకుంటాను. కాలు ఎలుగుబంటి లేచి శబ్దం వస్తున్న వైపుకు పరిగెత్తింది. కాని చాలా దూరం వెళ్లిన తర్వాత కూడా తనకి ఎవ్వరూ కనిపించలేదు. ఎవరంత గట్టిగా అరుస్తున్నారో తెలియట్లేదే. తను తిరిగి తన గుహవైపుకు వెళ్ళిపోయింది.
తను అక్కడికి వెళ్లి చూస్తే తన బిడ్డ అక్కడి నుండి మాయమైపోయింది. అది చూసి తను చాలా కంగారు పడింది. నా బిడ్డ! నెమ్మది నెమ్మదిగా అడవిలో జంతువుల పిల్లలు అలాగే పక్షుల గుడ్లు మాయమవుతున్నాయి. అది చూసి అన్నీ చాలా కంగారు పడుతున్నాయి. షేర్ఖాన్, మా అందరి పిల్లలు వరుసగా ఈ అడవిలో నుండి మాయమైపోతున్నారు. వాళ్ళందరూ ఎలా ఉన్నారో అని ఆలోచిస్తుంటేనే మాకు భయమేస్తోంది. ఏనుగు, జింక మరియు కుందేలు, మీరీ సమస్యని పరిష్కరించండి. మాకు పిల్లలందరూ తిరిగి రావాలి. అలాగే వాళ్ళని కిడ్నాప్ చేస్తున్న జంతువు కూడా కావాలి. ఇంకా ఏనుగు, జింక మరియు కుందేలుతో కలిసి ఏదో ఆలోచించాయి. మధ్యాహ్నం సమయంలో తల్లి జింక తన గుహ బయట కూర్చుని ఉంది. ఇంకా తన బిడ్డ చెట్టు కింద హాయిగా నిద్రపోతోంది. వీళ్ళ నాన్న ఉదయం నుండి ఎక్కడా కనిపించడం లేదు. వెళ్ళి చూసొస్తాను. బహుశా వేరే ఆడజింక దగ్గరైతే కూర్చోలేదు కదా. అలా అని తను అక్కడ్నుండి వెళ్ళిపోయింది. మరుక్షణమే గాడిద చిన్నగా నడుస్తూ అక్కడికి వచ్చింది. చాలు, ఇంకా ఒక జంతువు పిల్లని నక్కకిస్తే సరిపోతుంది. ఆ తర్వాత తను నా పని చేసి పెడతాడు. అలా అని తను జింక కాలుని నోటితో పట్టుకుని తనని ముందుకు లాక్కెళ్లడం మొదలుపెట్టింది. నువ్వు అక్కడే ఆగిపోవడానికి! ఇంతలోని ఏనుగు, జింక ఇంకా కుందేలు అక్కడికి చేరుకున్నాయి. అరే, మీ ముగ్గురు ఎక్కడి నుండి వచ్చారు? మేము నిన్ను పట్టుకోవడానికే ఈ ప్లాన్ వేశాము తెలుసా. చివరికి నువ్వు మా చిక్కుల్లో పడ్డావు. ఆ మూడు డంకీని జంతువులన్నింటి ముందు ప్రవేశపెట్టాయి. డంకీ, త్వరగా చెప్పు. మాయమైన పిల్లలు ఇంకా గుడ్లు ఎక్కడున్నాయో చెప్పు. లేదంటే ఇక్కడే ఇప్పుడే నిన్ను చీల్చి చంపేస్తాను. వద్దొద్దు షేర్ఖాన్, ఇప్పుడే నేను మీ అందరినీ పిల్లల దగ్గరికి తీసుకెళ్తాను. ఇంకా జంతువులన్నీ డంకీతో కలిసి వేరే అడవికి చేరుకున్నాయి. అక్కడ నక్క ఆ ఇంటి బయటే నిల్చుని ఉంది. అరెరే, ఏంటిది? ఒక జంతువు పిల్లని తీసుకురమ్మంటే మొత్తం గుంపునే తీసుకొచ్చేశాడు. అరే చింకు నక్క, నువ్వా? చింకునక్క? అవును, ఇతను చింకు నక్క. ఇతను అడవిలో బీభత్సం సృష్టించాడు. అందుకే కొన్ని సంవత్సరాల క్రితం శాశ్వతంగా తనని అడవి నుండి పంపించేశాను. ఇంకా ఆలస్యం చేయకు, త్వరగా చెప్పు. పిల్లలు ఇంకా గుడ్లు ఎక్కడున్నాయో, లేదంటే అవైతే అవన్నీ క్షేమంగా ఉన్నాయి. ఎదురుగా ఒక గుహ ఉంది కదా, అవి అందులో ఉన్నాయి. అవన్నీ ఆ గుహ వైపుకి పరుగులు తీశాయి. అక్కడ వాటికి గుడ్లు ఇంకా పిల్లలు రెండూ క్షేమంగా కనిపించాయి. అమ్మా, నా చిట్టి తల్లి. నా ముద్దుల బిడ్డ, దేవుడు దయ వల్ల నువ్వు క్షేమంగా ఉన్నావు. జంతువులు ఇంకా పక్షులన్నీ తమ బిడ్డల్ని తిరిగి పొందడం వల్ల ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాయి. ఆ తర్వాత షేర్ఖాన్ ఇద్దర్నీ ప్రశ్నించాడు. చెప్పండి, మీరు ఇలా ఎందుకు చేశారో? క్షమించండి షేర్ఖాన్, నేను మీలాగా సింహంలా మారి మీతో గొడవ పడాలి అనుకున్నాను. అందుకే ఈ నక్క నాతో చెప్పినట్లు నేను చేశాను. మరి నక్క, నువ్వు నన్ను అడవి నుంచి పంపించేశావు కదా, అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. నేను నిన్ను ఇంకా నీ అడవిలో జంతువుల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నాను. అందుకే నేను డంకీకి చెప్పి జంతువు పిల్లల్ని కిడ్నాప్ చేయించాను. ఓహో, డంకీ, నువ్వు సింహంలా మారాలని తను చెప్పినట్లు చేశావు కదా. సరే, ఇప్పుడు తను నిన్ను సింహంలా మార్చాల్సిందే. పదనక్క, తనని ఇప్పటికి ఇప్పుడే సింహంలా మార్చేయి. నేను అలా చేయలేను. అదంతా కేవలం నాటకం మాత్రమే. ఏమన్నావు? అదంతా నాటకమా? ఇప్పుడే నీకు చూపిస్తానుండు. అలా అని తను ఇంటి లోపలికి చూసి ఇలా పిలిచింది. మీరిద్దరూ బయటికి రండి. అప్పుడు ఎలుక ఇంకా గొర్రెపిల్ల రెండూ బయటకొచ్చాయి. డంకీ, అప్పుడు ఈ గొర్రెపిల్ల ముందుగానే ఈ ఇంటి లోపల ఉంది. ఇంకా నేను నీ కళ్ళ ముందే ఈ ఎలుకని లోపలికి పంపించాను. ఆ తర్వాత ఎలుక లోపలే ఉండిపోయింది. గొర్రెపిల్ల బయటికి వచ్చింది. అప్పుడు నీకేమనిపించిందంటే ఎలుక గొర్రెపిల్లలా మారి బయటకొచ్చిందనుకున్నావు. అయ్యో భగవంతుడా, ఈ నక్క నన్ను గాడిదన చేసింది. డంకీ మహారాజ్, బహుశా మీరు మర్చిపోయారనుకుంటా. మీరు ముందుగానే ఒక గాడిదని. ఈ మాట విని గాడిద తలదించుకుంది. ఇంకా జంతువులన్నీ గట్టిగా నవ్వడం మొదలుపెట్టాయి.
తను నా బిడ్డని కలిసిన తర్వాత కూడా ఒక్కసారి కూడా తనని హత్తుకోలేదు. అలాగే తనతో ఏం మాట్లాడలేదు కూడా. నేరుగా తనని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయింది. ఖచ్చితంగా నా బిడ్డ ఏదో సమస్యలో ఉన్నాడు. మీరందరూ కలిసి నా బిడ్డని ప్రమాదంలోకి నెట్టారు. నువ్వేం కంగారు పడకు చింకి పిచ్చుక. మేము మిట్టుని క్షేమంగా అడవిలోకి తిరిగి తీసుకొస్తాము. అందరూ పదండి, ఇక ఆలస్యం చెయ్యకూడదు. ఒక అడవిలో చింకీ పిచ్చుక అలాగే మోను అనే మగ పిచ్చుక తమ గూటిలో ఉండేవి. ఎన్నో నెలలు కలిసి ఉన్నా కూడా వీటికి పిల్లలు లేరు. చింకీ పిచ్చుక బాధపడుతూ ఉండేది. అలాగే ఒకరోజు అది నది దగ్గర కూర్చుని ఒంటరిగా ఏడుస్తూ ఉంది. ఇంతలోనే అది ఏం చూసిందంటే నదిలో నీటిపైన గూడు కొట్టుకుపోయి దాని వైపుకే వస్తోంది. అయ్యో, నదిలో ఒక గూడుంది. ఆ గూడు నది ఒడ్డుకొచ్చి ఆగితే అందులో ఒక గుడ్డు ఉండడం అది చూసింది. అయ్యో, ఇదొక గుడ్డు. ఇది తాజాగా ఉంది. ఒకవేళ వెంటనే దీనికి వేడివ్వకపోతే ఇది పాడైపోతుంది. అలా అంటూ చింకీ పిచ్చుక ఆ గుడ్డుని దాని నోటితో పట్టుకుని ఎగురుకుంటూ దాని గూటికి వెళ్ళింది. అక్కడ చుట్టుపక్కల ఉండే పక్షులన్నీ చింకీ పిచ్చుక దాని నోటితో ఒక గుడ్డుని తీసుకుని వెళ్లడం చూశాయి. ఇంకా అన్నీ దాని గూటి దగ్గరికి చేరుకున్నాయి. చూడండి, దేవుడు నా మాట విన్నాడు. అరే, ఇది ఎలా సాధ్యమయ్యింది? చింకీ పిచ్చుక గుడ్డుపైన కూర్చుని దానికి వెచ్చదనం ఇస్తోంది. నేనెలాగూ గుడ్లు పెట్టలేకపోయాను. అందుకే దేవుడు నాకు ఈ గుడ్డుని బహుమతిగా ఇచ్చాడు. నేను దీన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఎంత కష్టం వచ్చినా సరే పెంచుకుంటాను. ఎలా అయితే అది చెప్పిందో అది అలాగే చేసింది. కొద్ది రోజుల్లోనే గుడ్డు పగిలింది. ఇంకా అందులో నుండి పిల్ల బయటికొచ్చింది. అయ్యో, నా బిడ్డ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఆ బిడ్డ ఒక చిలుక అని తెలిసి అన్నీ ఆశ్చర్యపోయాయి. అరే చింకి, ఇది ఒక చిలుక కదా? తను చిలుకైతే ఏంటి, తను నా బిడ్డ. ఈ రోజు నుండి నాకు కూడా పిల్లల్లేని లోటు తీరింది. ఇదంతా దేవుడి దయ. ఇంకా ఇప్పుడు చింకీ పిచ్చుక ఆనందానికి హద్దులు లేవు. అది మిట్టుకి టైంకి ఆహారం పెట్టేది. అలాగే దాన్ని జాగ్రత్తగా చూసుకునేది. 2 నెలల్లోనే మిట్టు కాస్త పెద్దదయ్యింది. అలాగే ఎగరడం కూడా నేర్చుకుంది. భలే, నా బిడ్డ ఎంత బాగా ఆకాశంలో ఎగురుతున్నాడో. ఈ రోజు నా కళ్ళకి ప్రశాంతంగా ఉంది. ఈ రోజు నుండి నేను కూడా నా బిడ్డతో కలిసి ఆకాశంలోకి ఎగరొచ్చు. అప్పుడు ఈ అడవి మొత్తం నన్ను చూస్తుంది. దాన్ని సంతోషంగా చూసి మోను కూడా సంతోషపడింది. ఇంకా ఇప్పుడు అవి 3 కలిసి ఆకాశంలో ఎగిరేవి. అన్ని చోట్ల తిరిగేవి. మిట్టు ఇప్పుడు అడవిలో అన్నిటికీ ప్రియమైంది. అలాగే వాళ్ళ అమ్మకి ప్రాణమైంది. ఒకరోజు ఏం జరిగిందంటే ఒక గోరింక చింకీ పిచ్చుక గూటి దగ్గరికి వచ్చింది. ఇంకా మిట్టును చూసి కన్నీళ్లు కార్చడం మొదలుపెట్టింది. నా బిడ్డ ఎంత పెద్దవాడైపోయాడు. చివరికి నేను నిన్ను వెతికి పట్టుకున్నాను. దాని ఏడుపు విని పక్షులన్నీ అక్కడికి చేరుకున్నాయి. ఇంకా చింకీ ఇలా అంది. ఎవరు నువ్వు? ఎందుకు నా బిడ్డని నీ బిడ్డ అంటున్నావు? కొన్ని నెలల క్రితం నా గూటిలో నుండి ఒక గుడ్డు జారి కింద పడి కనిపించకుండా పోయింది. అప్పటి నుండి దాన్ని వెతుకుతున్నాను. నీకు దొరికిన ఆ గుడ్డు నాదే. మిట్టుకి నిజమైన తల్లిని నేను. తనని నాకిచ్చేయి. లేదు, ఇప్పుడు తను నా బిడ్డ. చెల్లి, నేను నీ శత్రువుని కాదు. నేను చేసిన ఒక్క పొరపాటు వల్ల నా గుడ్డు నాకు దూరం అయ్యింది. అది నీకు దొరికింది, నువ్వు దాన్ని పెంచుకున్నావు. నీకు చాలా కృతజ్ఞతలు. కానీ ఇప్పుడు తనని నాకు అప్పగించేసే. లేదు, తనే నా అమ్మ. నేను తనని వదిలి ఎక్కడికి రాను. ఇంకా ఇప్పుడు పక్షులన్నీ వాటిలో అవి చర్చించుకున్నాయి. మిట్టు చింకీని హత్తుకుని నించుంది. అది అసలైన అమ్మ వైపు చూడను కూడా చూడలేదు. చింకి పిచ్చుక, మేము నీ బాధని అర్థం చేసుకున్నాము. కానీ మిట్టు వాళ్ళ నిజమైన తల్లి దగ్గరికి వెళ్ళక తప్పదు. తన మీద మొదటి హక్కు తనదే. ఈ మాట విని చింకీ పిచ్చుక కళ్ళల్లో నీళ్లొచ్చాయి. అలాగే మిట్టు కూడా వెళ్ళడానికి సిద్ధంగా లేదు. కాని పక్షుల ఒత్తిడి కారణంగా అది వాళ్ళ అసలైన అమ్మతో వెళ్ళక తప్పలేదు. చింకీ మిట్టు వెళ్లడం చూసి కన్నీళ్లు కారుస్తోంది. మిట్టు కూడా నిరాశగా ఉంది. కాని వెళ్ళక తప్పలేదు. కాసేపటికే అవి అడవి నుండి చాలా దూరంగా వేరే అడవికి చేరుకున్నాయి.
ఇంకోవైపు చింకి చాలా బాధపడుతోంది. కాని ఉన్నట్టుండి దానికి ఏదో గుర్తొచ్చింది. అయినా ఇది నేనెలా మర్చిపోయాను? తన గుడ్డు తన గూటి నుండి జారి పడిపోయిందని తను నాకు చెప్పింది. కానీ నాకు ఆ గుడ్డు గూటితో పాటు దొరికింది. ఈ మాట విని పక్షులన్నీ వాటిలో అవి మాట్లాడుకున్నాయి. అప్పుడు చింకి ఇలా అంది. తను నా బిడ్డని కలిసిన తర్వాత కూడా ఒక్కసారి కూడా తనని హత్తుకోలేదు. అలాగే తనతో ఏం మాట్లాడలేదు కూడా. నేరుగా తనని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయింది. ఖచ్చితంగా నా బిడ్డ ఏదో సమస్యలో ఉన్నాడు. మీరందరూ కలిసి నా బిడ్డని ప్రమాదంలోకి నెట్టారు. నువ్వేం కంగారు పడకు చింకి పిచ్చుక. మేము మిట్టుని క్షేమంగా అడవిలోకి తిరిగి తీసుకొస్తాము. అందరూ పదండి, ఇక ఆలస్యం చేయకూడదు. పక్షులన్నీ అక్కడి నుండి బయలుదేరి వెళ్ళాయి. ఇంకోవైపు మిట్టు కూడా దాని నకిలీ తల్లితో కలిసి ఒక గుహ దగ్గరికి చేరుకుంది. నాన్న మిట్టు, లోపలికి పద. మీ నాన్న ఎప్పటి నుండో నిన్ను చూడాలనుకుంటున్నారు. మిట్టు నిరాశగా ఉంది. అందుకే సైలెంట్గా దాంతో వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళాక మిట్టు ఏం చూసిందంటే ఒక నీలం రంగు గోరింక ఒక పంజరంలో బందీగా ఉంది. ఇంతలోనే అక్కడికి ఒక గద్ద వచ్చింది. దాన్ని చూసి మిట్టు భయపడింది. ముందు నీ అసలైన తల్లిని కలుసుకో, తరువాత రాత్రికి నేను మీ ఇద్దరిని ప్రశాంతంగా తింటాను. అలా అంటూ గద్ద మిట్టుని కూడా పంజరంలో బంధించింది. పదగోరింక, మనిద్దరం కాస్త షికారుకి వెళ్ళి వద్దాం. తిరిగొచ్చాక వీళ్ళిద్దరి సంగతి చూద్దాం. అవి రెండు గుహ నుండి బయటికి వెళ్ళిపోయాయి. ఇంకా ఆ నీలం రంగు గోరింక మిట్టుని గట్టిగా హత్తుకుంది. మీరు ఎవరు? నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన గోరింక ఎవరు? అలాగే ఆ గద్దెవరు? ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. ఇంతలోనే చింకీ పిచ్చుక కూడా మిగిలిన పక్షులతో అక్కడికి చేరుకుంది. నాన్న మిట్టు, మేమిప్పుడే ఆ గోరింకని ఒక గద్దతో కలిసి ఈ గుహ నుండి బయటికి వెళ్తుండగా చూసాం. దేవుడి దయవల్ల నీకేం కాలేదు. అమ్మ, మీరు వచ్చారా? నేను మిమ్మల్ని చూడకుండానే చనిపోతాననుకున్నాను. లేదు నాన్న, నువ్వలా మాట్లాడకు. వాటితో పాటు వచ్చిన గుడ్లగూబ పంజరాన్ని తెరిచేసరికి రెండూ బయటికొచ్చాయి. నాన్న, ఇప్పుడు నీతో ఉన్న ఈ కొత్త గోరింక ఎవరు? మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నిజమేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. మిట్టు, నేనిక్కడికి తీసుకువచ్చిన ఆ గోరింక నా సొంత చెల్లెలు. ఒక జబ్బు కారణంగా తను ఎప్పుడూ తల్లి కాలేదు. అందుకే తను నన్ను, మీ నాన్నని చూసినప్పుడు ఎంతగానో కుళ్ళుకునేది. నన్ను చంపటానికి తను ఒక గద్దతో స్నేహం చేసుకుంది. ఒకరోజు నేను ఒక గుడ్డు పెట్టాను. కానీ మాకు ఒక పావురం ద్వారా సమాచారం అందింది, ఒక గద్ద ఇంకా గోరింక మా గుడ్డుని చంపడానికి వస్తున్నాయి అని. మేమిద్దరము కలిసి మా గుడ్డుని గూటితో పాటు నదిలోకి వదిలేశాము, తనకి ఏ హాని జరగకూడదు అని. గద్ద నా భర్త అంటే మీ నాన్నని చంపేశాడు. ఇంకా నన్ను ఈ పంజరంలో బంధించాడు. తను నాతో అన్నాడు, నా గుడ్డుని వెతికి నా కళ్ళ ముందే దాన్ని చంపేస్తాను అని. అప్పటి నుండి ఈ గోరింక నా గుడ్డుని వెతుకుతుంది. కానీ దేవుడు నా గుడ్డుని కాపాడాడు. అలాగే అందరి నుండి బయటికి వచ్చి నువ్వింత పెద్దయ్యావు, నా కళ్ళ ముందు నిలిచావు. నిజంగా నాన్న, నేను నీ ప్రాణాలు కాపాడటానికి నా గుడ్డుని నా నుండి దూరం చేసుకున్నాను. ఇదంతా విని పక్షులన్నిటికీ చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంకా మిట్టు కూడా వెళ్లి వాళ్ళ అసలైన తల్లిని హత్తుకుంది. ఇంకా ఇలా అంది. అమ్మా, నువ్వే నా తల్లివి. కాని పిచ్చుక తల్లి కూడా నన్ను చాలా కష్టపడి పెంచింది. నేను తను లేకుండా కూడా ఉండలేను. అందుకే మీరు కూడా మాతో వస్తే బాగుంటుంది. చూడు చెల్లి, మిట్టు నిజం చెప్తున్నాడు. నువ్వు కూడా మాతో వచ్చేసే. మనిద్దరం కలిసి మిట్టుకి అమ్మల్లా ప్రేమని పంచుదాం. అలాగే అందరం కలిసి సంతోషంగా ఉందాం. ఈ మాట విని గోరింక కూడా సంతోషించింది. ఇంకా పక్షులన్నీ కలిసి ఆ గుహ నుండి బయటికొచ్చి వాటి అడవి వైపుకి వెళ్ళిపోయాయి.